నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ దిష్టి బొమ్మలను దానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొంగ హామీలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కొట్లాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ రూరల్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఒక దుశ్చర్యకు ఖండిస్తూ ఈరోజు వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలమైనటువంటి మేము ఇవాళ కేటీఆర్ గారి మరియు జగదీష్ రెడ్డి గారి ఫోటోలకి పాలాభిషేకం చేయడం జరిగింది. నిన్నటి తంతు మొత్తం చూస్తే ఏమైందంటే, ఆడలేక బోడమల్లన్న అన్నట్టు మొన్న గౌరవనీయులు చెలిమెడ లక్ష్మీ నరసింహారావు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని నిన్న కొత్త తెరలేపిరేది. మేము అడుగుతా ఉన్నాం, మేము స్పష్టంగా మిమ్మల్ని అడిగినాం, వేములవాడలో గత 15 నెలలుగా మీరు చేసిన పనులు ఏంటంటే మీ దగ్గర సమాధానం లేక నిన్న ఒక కొత్త ఆటకు తెరలేపారు. మీరు సూటి ప్రశ్న ఒకటే, రానున్న స్థానిక ఎలక్షన్లో దళితుల మీద నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జనరల్లా ఎక్కడైతే జనరల్ ఉంటుందో జనరల్ నువ్వు ఎంత మట్టుకు దళితులను నిలబెట్టి గెలిపిస్తావు అనేది కూడా నీ పార్టీ తరఫున ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం మేము అడుగుతా ఉన్నాం. నీకు నిజంగా దళితుల మీద నిజంగా ప్రేమ అనేది ఉంటే వాళ్ళకు ఇచ్చిన రిజర్వేషన్ కాకుండా జనరల్లో కూడా వాళ్ళని నిలబెట్టి గెలిపించాల్సిన బాధ్యత నీవు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ, మరి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం సందర్భంగా ఏదైతే గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో మరి తప్పుల తడకగా లేనిది ఇస్తున్నట్టుగా గవర్నర్ గారి చేత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే మాట్లాడించిందో మహిళలకు 2500, 500కే సిలిండరు, మరి ఇలాంటి గృహజ్యోతి అందరికీ ఇలా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పి ఏదైతే మరి గవర్నర్ గారి చేత మాట్లాడించారో దానిని ఖండిస్తూ మా ఉద్యమకారుడు మరి నల్గొండ జిల్లాను ఉద్యమాలలో ప్రజలను చైతన్యం చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి గారు లేచి మరి ఇవన్నీ ఇస్తున్నారా, మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నారా, మరి ఆటో కార్మికులకు 12,000 ఇస్తున్నారా, రైతు భరోసా 15,000 ఇస్తున్నారా, మరి ఇవన్నీ 100 గ్యారెంటీలు ఎక్కడ అమలు అవుతుందని లేచిన తరుణంలో మరి స్పీకర్ గారు మీరు ఆ సభను తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని అంటే, మరి ఎక్కడ తప్పుదో పట్టిస్తున్నాను, మరి ఈ సభ మీది కాదు, అందరూ చేసిన పార్టీ మరి కేసీఆర్ గారి పార్టీ. ఇలా స్పీకర్ని అనకుండా అన్నట్టుగా చిత్రీకరించి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ తెలంగాణలో పబ్బం గడపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ 420 హామీలను 100 రోజుల్లో నెరవేరుస్తున్నారు, 6 గ్యారెంటీలను నిలదీస్తున్నారు. కాబట్టి ఇలా ప్రతిపక్షాన్ని మరి ప్రజాపాలన పేరిట దోపిడీ చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాన్ని ఒత్తాలని చెప్పి కుట్ర జరుగుతుంది. కాబట్టి నిన్న రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకాన్ని తెరలేసి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. నిజంగా చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలు సురక్షితంగా ఉండాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే మరి శ్రీరామ రక్ష అని ముందుంచి ప్రజలంతా కూడా విశ్వసించారు. కాబట్టి మాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. రేపటి రోజున మీ హామీలను కూడా అసెంబ్లీలో కాదు మరి రోడ్ల మీద కానీ ఎక్కడైనా కానీ నిలదించడానికి ఒక బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాలు నిలబడతాం. మీరు ఎన్ని దిష్టి బొమ్మలు చేసి ఎన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసినా కూడా తెలంగాణ ప్రజలు దీన్ని నమ్మరు. మీరు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చేదాకా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో పోరాడుతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ యొక్క పాలాభిషేకం కార్యక్రమానికి విచ్చేసిన మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.